నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు యొక్క సమావేశం మనం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం మీకు తెలుసు. 12 తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి, కథన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈరోజు 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మీ అందరితో కూడా ప్రార్థన, మీ అందరితో కూడా విజ్ఞప్తి. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ, ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్. మే 17, 2001 నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్ళీ ఒక్కసారి ఈరోజు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కథన బేరి మోగించడానికి, జంగు సైరన్ ఊదడానికి 12 నాడు, మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా, అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. ఈ పోస్టర్ గ్రామానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి పట్టణానికి పోవాలి. వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇక ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలామంది సోదరులు, కౌశిక్ రెడ్డి గారు కానీ, కమలాకర్ అన్న కానీ, బాలకృష్ణ అన్న కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొకడికి వచ్చి ఏదో 1-2-3 కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు. మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి ఆయన మాటలు, చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటుంది అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తుండు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ లంకె బిందెల కథ అయింది, జేబుల కత్తెరల కథ అయింది, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడు ఏంది? ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే
వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లగా కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్ళు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు. నేను రాగానే 15,000 ఇస్తా, మీరు ఒక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చినా రైతు బంధు? రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆగమవుతున్నారు. అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి, మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా, మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన దగ్గరకు వస్తలేరు, వచ్చి చెప్పేందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది. మరి ఓటేమో వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడిగితే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు. వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈరోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు, రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామాన రైతులే చర్చ నిన్న ఈ సమయానికి ఆలోచించినాం. గంగుల కమలాకర్ గారు, నేను, జీవి రామకృష్ణ గారు. మన 12వ తారీఖు నాడు నిర్వహించబోయేటువంటి కేసీఆర్ గారి సభ, మనం ఏదైతే మరి ఎన్నికల సందర్భంలో ఒక పెద్ద బహిరంగ సభ కరీంనగర్ నగరంలో జరుపుకోవాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారిని ఆహ్వానించుకొని యావత్తు తెలంగాణ లోపల ఎన్నికల సభ మరి ఇక్కడ ప్రారంభించుకోవాలని చెప్పి మనం అనుకున్నాం. మరి 12వ తారీఖు నాడు ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ముఖ్యులను కూర్చొని మాట్లాడుకుందామని అనుకున్నాం. మొదటిగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మన తోట ఆగే గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, ఇప్పుడే వచ్చినటువంటి విద్యాసాగర్ రావు గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మరి అంతమందితో కూర్చొని మాట్లాడుకుంటే ఒకరు మరి మనము మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లని పిలుచుకుందామని అనుకున్నాం. అది అక్కడితోనే ఆగకుండా ఇంకా కొంతమంది పిలవాలని చెప్పి సూచనలతోని పిలుచుకుంటే ఆఖరికి 350-400 మంది కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ మరి ఇంత గొప్పగా, ఇంత పెద్దగా మీరందరూ వచ్చినందుకు, దీంట్లో ఎవరి మోహం చూసినా కూడా చాలామంది అందరు మనం తెలంగాణ ఉద్యమంలో పట చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళందరం కూడా కూర్చున్నాం. కాబట్టి నా దృష్టిలో మన కేసీఆర్ గారు ఇక్కడ, ఎందుకంటే తెలవాలి, కేటీ రామారావు గారు ఫోన్ చేశారు నాకు, నేను ఒక సభలో ఉన్నా, అన్న కేటీ రామారావు మాట్లాడుతుంటే సార్ తీసుకొని సార్ మాట్లాడారు, రేపు పొద్దున ఒక 35 మంది అన్నాడు. మరి సార్ 35 ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. 35 మంది రాని మన తెలంగాణ భవన్కు అన్నారు. ఆ 35 మంది ఎవరిని పేరు పెట్టాలి అర్థం కాలేదు మాకు. జీవి రామకృష్ణ గారు చెప్తే సార్ వారు పిలిచిర్రు. పిలిచిన తర్వాత 350 ఫోన్లు వచ్చినాయి నాకు. నన్ను ఎందుకు పిలవలేదు, నేను తక్కువనా, ఏం జవాబు చెప్పాలి? నేను అదే చెప్పిన. సార్ మీటింగ్ పిలిచిన తర్వాత నిజంగా ఒక 1000 మంది నేను రావాలని చెప్పి ఆలోచించారు. కాబట్టి నేను అందరికీ క్షమాపణ చెప్పాను. ఎందుకంటే మరి సార్ 35 అన్నాడు, ఎందుకన్నారో నాకు తెలియదు. కాబట్టి మొన్న కేసీఆర్ గారి దగ్గర ఒక చిన్న సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం తప్పనిసరిగా నిర్వహించుకొని మిమ్మల్ని ఆహ్వానించుకొని అని చెప్పే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కేటీ రామారావు గారు. మరి ఈ సభ మీకు తెలుస్తున్నది 12వ తారీఖు నాడు ఎంత గొప్పగా దిగ్విజయంగా ఆ సభ జరగబోతున్నది అనేదే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన అందరి మరి ఈ సమావేశం రావడం. ఇంకా చాలామంది మనము పిలిస్తే వచ్చేవాళ్ళు ఉండే,
సరే ఈ హాల్ ఫుల్ నిండినరు, నిలబడ్డారు సగం మంది. కాబట్టి మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కొన్ని విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు అనబడేటువంటి రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి? పార్లమెంట్ ఎన్నికలు కదా, ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు, ఇది మా మధ్యనే పోటీ ఉండాలి కదా, మేమే కదా అక్కడ ఉండవలసిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాను. ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇష్యూ కూడా మాట్లాడదలుచుకున్నాను. ఈ విధంగా మాట్లాడితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశ సమైక్యతకే ముప్పు తీసుకొచ్చేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఎంత దురదృష్టం! మొన్న కర్ణాటక నుండి ఒక ఎంపీ ఏం మాట్లాడతాడో, దక్షిణ భారతదేశమే మరి విడిపోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ పార్టీవాడు? కాంగ్రెస్ పార్టీవాడు. నిన్న డిఎంకే నుంచి ఒకరు మాట్లాడతారు, ఆయన అదే విధంగా మాట్లాడతాడు. నిజంగా దేశ సమైక్యత కోసం ఈ దేశంలో ఉండేటువంటి వివిధ వర్గాలు, వివిధ జాతులకు సంబంధించినటువంటి మనుషుల యొక్క, ప్రజల యొక్క వాళ్ళ ఆశలు నెరవేర్చకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ సమస్యలు ఏంది? వాళ్ళ బ్రతుకు తెరువు సమస్యలు, వాళ్ళ నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, తిండి, బట్ట, గూడు, ఇల్లు. ఈ దేశంలో మనలాంటి పార్టీలు ఎందుకు పుట్టినాయి? 2001లో ఎందుకు పుట్టింది మన గులాబీ జెండా? ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశం పార్టీలు చక్కగా ప్రజల కోసం ఆలోచిస్తే మన పుట్టుక ఉండునా? మన పుట్టుక ఎందుకు వచ్చింది? ప్రజల అవసరాలు ఈ పార్టీలు తీర్చలేదు కాబట్టే ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలలో కలిసి గులాబీ జెండా పెట్టాం. నేను గులాబీ జెండా పెట్టే ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని. భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ప్రజల పట్ల ప్రేమ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళము ఆ రోజు కలిసి తెలంగాణ సమస్యలు పరిష్కారానికి ఒక ప్రత్యేక రాష్ట్రమే అని చెప్పి ఆలోచన చేసి మన గులాబీ జెండా పుట్టింది. 13 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసినాము, తెలంగాణ సాధించినాము. సాధించిన తెలంగాణను ఈ బిడ్డ నీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడు మన కేసీఆర్ గారు చేతిలో పెడితే 10 సంవత్సరాల అభివృద్ధి మనకందరికి తెలుసు. భక్తులు మాట్లాడినరు, నేను వాడికి జోలికి పోదలుచుకోలేదు. ఈ ఎన్నికల్లో మన పార్టీ నాయకులు ఎందుకు పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నాడు కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీడియా ప్రపంచం ఉన్నది ఇక్కడ. ఒక్క రోజైనా తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పట్ల ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడినవా పార్లమెంట్లో? ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవనీయులు కేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను అనుమతి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బరాబరి ఇవాళకి 3 నెలలైంది. 3 నెలలు కరెక్ట్ 90 రోజులు అయింది. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈరోజు మళ్ళీ 7వ తారీఖు. సోదరులారా, ఈ 3 నెలల్లో రైతాంగం అయోమయమై ఉన్నది. నీరు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈరోజు వారికి అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 10 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు ఎన్నో వచ్చినాయి. ఆ విపత్తులన్నిటి కూడా సరిదిద్దుకొని, ఎన్ని ఇబ్బందులు ఉండడంగా ఆ విపత్తులను సరిదిద్దుకొని రైతులకు
ఆ యొక్క సమావేశం లేకుండా కూడా సమాచారం లేకుండా కూడా రైతులకు అలాంటి సంబంధం లేకుండా నేరుగా నీళ్ళిచ్చి పంటను మొత్తం కాపాడింది 10 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలా విపత్తులు వచ్చినాయి, నీరు రాని పరిస్థితి ఉండే, ఇబ్బందులుండే, కానీ రైతాంగానికి అవన్నీ కూడా ఏమీ తెలియకుండా అవన్నిటిని అధిగమించుకొని మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఎక్కడంగా నీటికి ఇబ్బంది లేదు, పంట పుష్కలంగా పండింది, భూమికి బరవంత పంట పండింది. రైతుకు ఎక్కడంగా కరెంటు పరిస్థితి కానీ నీళ్ళ పరిస్థితి కానీ ఎక్కడంగా తెలియలే. కానీ 90 రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదరులారా మీరు ఫీల్డ్లలో కోని కళ్ళపొండి రక్తాలు కారుతున్నాయి. మొత్తం నెర్రలు వారిన భూములు, ఎండిపోయిన పొలాలు. ఈరోజు మార్చు మనకు 7వ తారీఖే, పుట్టకచ్చే దశకు వస్తుంది. ఇంకో 10 రోజుల తర్వాత రైతన్న పరిస్థితి ఏంది? అందుకే ఆ రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో మనందరం వారికి అండగా ఉండాలి. ఈ సమావేశం తర్వాత ఆ రైతును ఓదార్చే దిశ కూడా మన రామన్న గారు కూడా 2 గ్రామాలు వెళ్ళే పరిస్థితి ఉన్నది. నెర్రలు వారిన భూములు కనబడుతున్నాయి. రైతన్నకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. ఏ అధికారి అందుబాటులో లేడు, ఏ మంత్రులు అందుబాటులో లేరు. నీళ్ళు ఎక్కడి అంటే నీళ్ళు లేవు. నేను ఎవరు వేసుకోమన్నారు, వరి ఎవరు వేసుకోమన్నారు? 6 తడి పంటలు వేసుకోవచ్చు కదా. 6 తడి పంటలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితి వచ్చేది. ఈరోజు రైతన్న ఎవరికి అడగానో తెలిసే పరిస్థితి లేదు. అందుకే వారికి అండగా ఉండాలి, వారి పక్షాన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద. ఎందుకు నీళ్ళు ఇవ్వవు? 10 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? ఆ దిశగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి, చేసి ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వాళ్ళకి నీళ్ళు ఇప్పించే పరిస్థితి తీసుకురావాలి. సరే, అక్కడ కొన్ని బాయిల కింద మోటార్ల కింద పంట వేసుకున్నారు. ఆ వేసుకున్న పంటకి ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేయాలి. ఏమని కొనుగోలు చేస్తారు? ఎంఎస్పితో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎంఎస్పితో పాటు బోనస్ ఇచ్చేదాకా కూడా రైతుల పక్షాన మనం పోరాటం చేయాలి. రైతాంగాన్ని మొత్తాన్ని ఇప్పుడు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. నీళ్ళు పోతున్నాయి, సముద్రపాలు అవుతున్నాయి, మేడిగడ్డల నీళ్ళు ఫ్లో పోతుంది, యథావిధిగా పోతున్నది. ఈరోజు కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు డైవర్ట్ చేసి ఎత్తిపోసి మిడ్మానేరుడు ఎస్ఆర్ఎస్పి నింపి ఎల్ఎండి దించి ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండడంగా ఎందుకు మీరు లిఫ్ట్ చేస్తలేరు, ఎందుకు ఈ కోపం అని చెప్పేసి ఇవి చెప్తున్నాం. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మీరు కాపర్ డ్యామ్ కట్టండి, మేడిగడ్డ ఫ్లోను ఆపండి, ఆపి అన్నారం సుందిల నుంచి నీళ్లు పెట్టి మాకు మేడారం మీదకి వెళ్ళి మిడ్మానేరు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఒకవైపు సాగునీరు పరిస్థితి ఇది, ఒకవైపు తాగునీరు డెడ్ స్టోరేజ్కి వచ్చింది ఎల్ఎండి. మండు టెండర్లో మత్తడుతుని చూసినాం మనం ఎల్ఎండిని. ఈరోజు మార్చిలో కూడా డెడ్ స్టోరేజ్కి వస్తుంది. మార్చిన డెడ్ స్టోర్ అయితే రేపు ఏప్రిల్లో తాగునీరు సంగతి ఏంది? సాగునీరు మర్చిపోయినాం, తాగునీరు సంగతి ఏంది? ఆ రోజు అలానే వరంగల్కు నీళ్ళు తీసుకుపోతుంటే మా నీళ్ళు మాకు రావాలని చెప్పి అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా బస్తాలు అడ్డం వేసుకుని నీళ్ళు వేసుకొచ్చింది. అంటే ఆ రోజు నీటి యుద్ధాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మాకు 8 టీఎంసీ నీళ్లు ఉండాలని జీవో ఉన్నది, 5 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. మా సంగతి ఏంది? తాగునీరు సంగతి అని చెప్తున్నాం. సాగునీరు ఇబ్బంది చేస్తున్నారు, తాగునీరు ఇబ్బంది చేస్తున్నారు, రేపు నీటి సంగతి ఏంది? 10 సంవత్సరాల నీటి బొట్టుకి ఇబ్బంది లేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు తాగునీరు షార్టేజు, సాగునీరు షార్టేజు, రైతాంగం ప్రజలు అయోమలు ఉన్నారు. కాబట్టి 3 నెలల లోపలే పోరాటం చేసినంత పరిస్థితి ప్రతిపక్షానికి రావాల్సిన దురదృష్టకరం. అందుకే మా సోదరులారా, ఏదో కొన్ని సంఘటనలు జరిగినాయి, కొన్ని ఎవరి మీద కోపంతో మొత్తానికైతే మన ప్రభుత్వాన్ని పోగొట్టిండ్రు, తప్పులేదు. రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజం. కానీ ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఉండేదే బీఆర్ఎస్ పార్టీ, ప్రజల వెంబడి ఉండేదే బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ప్రజాపక్షాల పక్షం కొట్లాడతాం, ప్రజల పోరాటాల కొరకు కొట్లాడతాం,
ఈరోజు రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం ఎక్కడ చెప్పుకొని వెళ్తలేదు, ఏ మంత్రి చెప్పుకొని వెళ్తలేదు, ఏ అధికారిని నీళ్ళు లేవంటారు. మరి అంతకుముందున్న నీళ్ళు ఎక్కడ పోయినాయి? మూడు పిల్లర్లు కుంగినాయి అంటారు. 3 పిల్లర్లు కుంగితే ఇప్పుడు అడ్డుకట్ట వచ్చి నీళ్ళు ఇయ్యరాదా? ఇవ్వచ్చు. కానీ ఎందుకు మీకు మమ్మల్ని బదనాం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ బదనాం చేసి నీళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి మమ్మల్ని బదనాం చేసినా మంచిదే, మమ్మల్ని తిట్టినా మంచిదే, మమ్మల్ని ఏం యాక్షన్స్ ఉన్నా పర్లేదు. కానీ రైతాంగానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి. వేల కోట్ల రూపాయలు నష్టపోతారు. రైతు కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.